తంత్ర శాస్త్రానుసారం శుక్రవారం నాడు లక్ష్మీ రోజు. సరైన పద్ధతులలో పూజిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. మీ జాతకం ప్రకారం శుక్రవారం నాడు మీకు కలిసి రాకపోతే, శుక్రగ్రహ ప్రభావం మీపై అనుకూలంగా లేని సమయంలో ఈ పరిష్కారాలను కూడా చేయవచ్చు. చాలా మందికి లక్ష్మీదేవి ప్రసన్నమవ్వడం లేదని, డబ్బులు ఎంతగా జాగ్రత్త పడినా నిలవడం లేదని, ఇలా రకరకాలుగా మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వరుసగా 3 వారాలు ఎటువంటి పరిష్కారాలు చేస్తే ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం. నిజంగా మీకు ఆర్థిక పరమైన బలం చేకూరాలి అనుకుంటే 3 శుక్రవారాలు లక్ష్మీదేవి పూజాది కార్యక్రమాలు నిర్వహించి 9 మంది కన్యలను పిలిచి వారికి భోజనాలు పెట్టి 2 రకాల తీపి పదార్థాలను కూడా పంచి సంతోషపరిచే ఏమైనా బహుమతులు ఇచ్చి పంపించాలి. శుక్రవారం నాడు ఒక పసుపు రంగు వస్త్రము, 9 గవ్వలు, 5 పసుపు కొమ్మలు, కొంచెం కుంకుమ పువ్వు, కొన్ని నాణాలు కలిపి పొట్లం కట్టి ధూపదీప నైవేద్యాలు చూపించి మీరు డబ్బులను దాచుకునే బీరువాలో లేదా గల్లాపెట్టెలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే 7 శుక్రవారాలు వరుసగా పాలతో చేసిన నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని తయారు చేసి అందులో కుంకుమ పువ్వును కూడా ఉపయోగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ ప్రక్రియలలో ఏ ఒక్కటి చేసినా లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధన సంపదలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.